భారతదేశం మీద విచిత్రమైన కుట్రలు జరుగుతుంటాయి. ప్రపంచంలో అతి వేగంగా పేదరికం నుంచి బయటపడ్డటువంటి కోట్లాది మంది 40,00,00,000 మంది పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి వర్గంలోకి చేరారన్నటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తుంది. అదే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఉండేటటువంటి విభాగం వచ్చేటప్పటికి ఆకలిలో మనమే ఎక్కువ ఉన్నాం, తిండి దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు మరొక వైపుని ఇస్తుంది. అదేంటో విచిత్రమైనటువంటిది ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి 100 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్‌లో భారతదేశంలో 95 ఉన్నాయి అన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారన్నమాట. నౌట్లా, రోహ్తక్, నగీబ్ బహరంపుత్, గ్రేటర్ నోయిడా, గజియాబాద్, నోయిడా, సోనీపట్, హాపూర్, కుర్జా, బులందేశ్వర్, శ్రీ గంగానగర్ ఇవి భారతదేశంలో దారుణంగా ఉన్నటువంటి నగరాలు, పట్టణాలు. ఇట్లాంటి పరిస్థితి దేశంలోని అంటే ప్రపంచంలోని 100లో టాప్ 100లో 95 ఇండియావే. అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఆఫ్రికాను వదిలేశారు, లేకపోతే పాకిస్తాన్ వదిలేశారు, భారతదేశమే దారుణంగా ఉందన్నటువంటిది. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి స్వచ్ఛంద సంస్థల పేరుతో ఎవరైతే అంటే ఈ దేశానికి పెట్టుబడులు పెట్టడానికి వద్దాం అనుకునేటటువంటి విదేశీ వాళ్ళకి ఇక్కడ ఒక నెగిటివిటీ క్రియేట్ చేసే ఉద్దేశం అనమాట.